విజయవాడ కనకదుర్గ గుడిలో 8 ఫైళ్లు మాయమైనట్లుగా అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ఉద్యోగులను ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వివరణ అడిగారు. అయితే ఉద్యోగులు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్కు సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంతో ఉద్యోగులపై ఈవో తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఫైళ్ల వ్యవహారాన్ని దుర్గగుడి ఈవో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతానికి హెడ్ ఆఫీస్ నుంచి ఫైళ్లు తీసుకొచ్చి కోర్టులో కౌంటర్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ గుడి వివాదాలకు వివక్షలకు ఆరోపణలు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. అక్కడ విధులు నిర్వహించే దేవాదాయ శాఖ దేవాలయానికి సంబంధించిన సిబ్బంది పలుసార్లు కూడా పలు అంశాలు కూడా వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ గా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నడుస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఎన్నిసార్లు కూడా వాళ్ళకు హెచ్చరికలు జారీ చేసినా సిబ్బంది మటుకు వాళ్ళ పనితీరులో మటుకు ఎప్పుడు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా చూసుకుంటే ఏదైతే దుర్గగుడిలోని ప్రధానంగా అక్కడ సిబ్బందికి సంబంధించి ఉన్న 8 కీలకమైన ఫైళ్లు కూడా కనిపించకుండా పోయినట్లు కూడా సమాచారము. అయితే అక్కడ కొందరు ఉద్యోగులు తమ సర్వీస్ సంబంధించిన అంశం పైన కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కూడా దేవాదాయ శాఖ కమిషనర్, దేవాదాయ శాఖ ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న అధికారి అతను రామచంద్ర మోహన్ ఆ సంబంధించిన ఫైల్స్ కావాలని చెప్పేసి అక్కడ సిబ్బందిని ఆదేశించారు. అయితే అక్కడ సంబంధించి అయితే కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ కు సంబంధించిన 8 ఫైళ్లు కనిపించకుండా పోవడంతో ఉద్యోగస్తులపై ఈవో రామచంద్ర మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కోర్టుకు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉన్నందున ఈ ఫైల్స్ తక్షణమే ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్న సిబ్బందిని ఆదేశించారు. అయితే ఫైళ్లు కనిపించకుండా పోవడంతో కూడా అక్కడ ఉన్న ఏదైతే సంబంధిత అధికారులు మటుకు మౌనమే వాళ్ళ సమాధానంగా కమిషన్ ముందు ఉండిపోయారు. అయితే దీనిపైన కూడా ఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే కోర్టుకు దీనికి సంబంధించి కూడా వివరాలు ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ ఈవో అలాగే దేవాదాయ కమిషనర్ అయిన రామచంద్రమోహన్ సంబంధిత అధికారుల దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. అయితే హెడ్ ఆఫీస్ నుంచి దానికి సంబంధించిన అయితే కోర్టుకు వెళ్లారో దానికి సంబంధించిన ఆ ఉద్యోగస్తులకు సంబంధించిన ఫైళ్లను కూడా ఆయన హెడ్ ఆఫీస్ నుంచి తెప్పించుకొని కౌంటర్ దాఖలు చేయడానికి కూడా అతను చర్యలు తీసుకుంటున్నారు. అయితే విధుల పట్ల ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వివరించిన సిబ్బంది పైన అతను అసహనం వ్యక్తించారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదికను కూడా ఆయన దేవాదాయ శాఖ మంత్రికి అలాగే దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అతను నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఉద్యోగుల ఉదాసీనత పట్ల మళ్ళీ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద 8 ఫైళ్లు అక్కడ మాయం కావడం పైన కూడా పలు ఆరోపణలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.